హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాది. సో ఈ ప్రీవియస్లో మీకు చెప్పిన వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో ఒక పేరు ఏంటంటే మనకి వర్డ్ ప్రాసెసింగ్. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంది, వర్డ్ ప్రాసెసర్ అంటే ఏంది, ఎంఎస్ వర్డ్ అంటే ఏందో ఈ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వర్డ్ ప్రాసెసింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ బై వర్డ్ ప్రాసెసింగ్ అంటే ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ లీడ్స్ ఇంటూ వర్డ్స్. సో ఏదైతే వేరే ప్రాసెసింగ్ ఉంటుందో అది వర్డ్స్ అంటే ప్రాసెసింగ్ ఉంటుంది. ఐడియాస్ ఇంటూ వర్డ్గా కన్వర్ట్ చేసుకొని చేస్తారనమాట. ఏదైతే ఐడియా ఉందో దాన్ని టైప్ చేస్తే మనకి వర్డ్గా వస్తుంది. ఇట్ ప్రొసీడింగ్ డాక్యుమెంట్ అవుట్ బై అలైనింగ్ ద ఫార్మాట్ సచ్ యాజ్ అలైన్మెంట్ ఫాంట్స్, సైజెస్, బోల్డ్ అండ్ అండర్లైన్, పారాగ్రాఫ్ స్టైల్. సో ఇక్కడ ఏదైతే ఉందో ప్రాసెసింగ్ ప్రాసెస్లో ఒక మెథడ్ అనమాట. ఇన్వాల్వ్మెంట్ మెథడ్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఐడియాస్ అనమాట. ఐడియాస్ యూజ్ చేసి ఫార్వర్డ్ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇట్ ప్రొడ్యూసింగ్ ద డాక్యుమెంట్ అవుట్ బై ద అప్లయింగ్ ఫార్మాట్స్ సచ్ యాజ్ అలైన్మెంట్. అంటే అక్కడ ఏదైతే అంటే ప్రాసెసింగ్లో డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అలైన్మెంట్గా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, ఫార్మాట్స్, సైజు, బోల్డ్, అండర్లైన్, పారాగ్రాఫ్, స్టైల్స్. సో ఇక్కడ యూజ్ చేసేది ప్రాసెసింగ్లో బోల్డ్ ఎలా చేస్తారు, సైజ్ ఏంటి, తర్వాత ఫార్మాట్స్ ఏంటి, తర్వాత అండర్లైన్స్, ప్రోగ్రామ్ స్టైల్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి వర్డ్ ప్రాసెసింగ్. సో వాట్ ఈజ్ వర్డ్ ప్రాసెసర్ అంటే ఇట్ ఈజ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ దట్ హెల్ప్స్ యూ క్రియేట్, ఎడిట్, ఫార్మాట్ అండ్ పాయింటింగ్ డాక్యుమెంట్స్ వర్డ్. ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ అన్నది మనం ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మనకి ఇక్కడ క్రియేట్ హెల్ప్ అని వస్తుంది, ఎడిట్ చేసుకోవచ్చు, ఫార్మాట్ చేయొచ్చు, పాయింటింగ్ ద డాక్యుమెంట్ వర్డ్ ఇది కన్వర్ట్ చేసి వర్డ్లో ఉంచుకోవచ్చు అనమాట. సో సమ్ పాపులర్ వర్డ్స్ ప్రాసెసర్ యాజ్ ద నాట్ పర్ఫెక్ట్ సమ్ పాపులర్ వర్డ్ సెన్సెస్ some populars are this word star సాఫ్ట్వేర్ అండ్ ఎంఎస్ వర్డ్. సో ఇవి 3 టైప్స్ ఉన్నాయి అనమాట. వర్డ్ స్టార్ అంటే ఏంది, ఎంఎస్ వర్డ్ అంటే చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ ఫ్రీ ఫీచర్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏదైతే వర్డ్ ఉందో ఈ వర్డ్ ఎంఎస్ వర్డ్లో ప్రీవియస్ సో ఫీచర్స్ వర్డ్స్ ఎలా ఉంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. It can be used for any word involving and creating and managing text. We can use it to format of the simplest to the most complex of the word processing application. సో ఇక్కడ ఏదైతే యూజ్ చేసే పార్ట్ ఉందో ఇక్కడ మనకి ఫ్రీ ఫీచర్డ్ వర్డ్ ఉందన్నమాట. ఎంఎస్ వర్డ్లో కొత్తగా తెలిసింది ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. It can be used for many works involving and creating and managing text. సో ఈ ప్రాసెస్ నుంచి మనకి ఎంఎస్ వర్డ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇక్కడ సింప్లెస్ట్ వర్డ్ ఇచ్చాడనమాట. ఇట్ ఫార్మ్ ద సింప్లెస్ట్ టు ది మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ ద వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఉన్నది కాంప్లెక్సిటీగా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. సో ఇది ఎంఎస్ వర్డ్. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే లెటర్స్ అండ్ రిపోర్ట్స్ ఏ విధంగా తయారు చేస్తాం ఏం చేసినట్టయితే వీ కెన్ ప్రిపేర్ బిల్స్ అండ్ ఇంగ్లీషెస్ అండ్ ఆఫీస్ స్టేషనరీ, లెటర్స్ అండ్ ఎన్వలప్స్, ఫార్మ్స్. సో ఇక్కడ డిజైన్ చేసేది ఎన్వలప్ ఫార్మ్స్ అనమాట. ఇన్వాయిసెస్, బిల్స్, తర్వాత స్టేషనరీ, లెటర్స్, హెడ్స్ ఇన్వాల్వ్ ద ఫార్మ్స్, డిజైన్ బ్రోచర్స్, పాంప్లెట్స్ అండ్ న్యూస్ లెటర్స్ అండ్ మ్యాగజైన్స్. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఏంటంటే మనకి బ్రోచర్స్ తయారు చేసి డిజైన్ చేస్తారు, తర్వాత పాంప్లెట్స్ చేస్తారు, ఇట్లా వచ్చేసి న్యూస్ లెటర్స్ అండ్ మ్యాగజైన్ తయారు చేయడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఫీచర్ ఆఫ్ వర్డ్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ యొక్క ఫీచర్స్ ఏమిటి, ఏ విధంగా ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ అనమాట. ఫీచర్స్ చాలా ఉంటాయి. సో దాంట్లో కొన్ని చూద్దాం. సో ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ ఏంటి. సో పారాగ్రాఫ్ అలైన్మెంట్ ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి ఫైల్ సేవింగ్, ఓపెన్, సేవ్ యాజ్ అండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఫైల్ ప్రొటెక్షన్,
ఫోర్త్ వచ్చేసి అండర్గో అండ్ రీడో. సో అండర్గో అండ్ రీడో అంటే అండర్లైన్ చేసే లైన్ ఏది ఉందో దాని మీద క్లిక్ చేసి మనం రెండుగా చేసుకోవచ్చు, మళ్ళీ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫైండ్ అండ్ రీప్లేస్, కట్ కాపీ అండ్ పేస్ట్. సో కట్ కాపీ పేస్ట్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ రిక్వైర్మెంట్ బేస్ చేసి ఇంకో ప్లేస్లో ఉందనుకో దాన్ని కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ పేస్ట్ స్పీడ్. సో పోస్ట్ స్పీడ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఫీచర్ అన్నమాట. వేరియస్ పేజెస్ లేఅవుట్స్. వేరియస్ పేజ్ లేఅవుట్స్ అంటే పేజ్ వచ్చేసి డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొవైడెడ్ టూల్ బార్స్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ అవి క్విక్లీ. సో ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో అది క్విక్లీగా ఆపరేషన్ చేసేటట్టు ఉండాలన్నమాట. హెడర్స్ అండ్ ఫూటర్స్. సో హెడర్స్ అండ్ ఫూటర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పేజీ మీద బిగ్ లెటర్స్ ఉండేదాన్ని హెడర్స్ అంటే బాటమ్ సైడ్లో ఉండేటట్టు అంటే ఫూటర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి హెడర్స్ అండ్ పిక్చర్స్. సో ఇక్కడ ఏదైతే హెడర్స్ అండ్ పిక్చర్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడింగ్స్ని హెడింగ్ చేసుకోవచ్చు, ఫుడ్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫుడ్ మెటల్స్. సో దీంట్లో ఏదైతే తయారు చేస్తారో ఫుడ్ మెటల్ ఆ ఫుడ్ మెటల్స్ చేస్తున్నా. నెక్స్ట్ కామెంట్స్. సో ఏదైతే ఒక వర్డ్ మన దీంట్లో రాసిన దాన్ని బట్టి వేరే వాళ్ళు చూసి దాన్ని కామెంట్స్గా చేస్తారు అనమాట. నెక్స్ట్ బ్రేక్స్ అనమాట, పింగ్ బ్రేక్స్. దీంట్లో మనకి పేజ్ బ్రేకర్స్ అంటే అప్ అండ్ డౌన్. సపోజ్ ఇది ఒక పేజ్ అనుకోండి, ఈ పేజ్ని మనం సపరేట్ చేయాలంటే ఇది పేజ్ బ్రేకర్ అప్లై చేస్తాం అనమాట టూల్, అది అలా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ టెక్స్ట్గా అవుట్ సైడ్ సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్రాస్ రిఫరెన్స్. సో క్రాస్ రిఫరెన్స్ వర్కింగ్ ఏంటి అంటే ఏదైతే ఒక వర్డ్ రాసామో దాన్ని ప్రింట్ తీసుకునే ముందు దాన్ని క్రాస్ ప్రింట్ చేస్తారనమాట, అది టెక్స్ట్ క్రాస్ రిఫరెన్స్. ప్రొవైడెడ్ క్లిప్అర్ట్ గ్యాలరీ. సో ఇక్కడ ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో దీన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. టు ఇన్సర్ట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ క్లిప్ ఆర్ట్. సో ఇక్కడ ఏదైతే క్లిప్ ఆర్ట్ ఉందో ఆ ఆర్ట్ని చేసుకున్నమాట. నెక్స్ట్ హైపర్ థింగ్స్ అనమాట. సో ఇది మనకి హైపర్ థింగ్స్ ఫాంట్ సైజ్ హైపర్ లింక్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ అండ్ సైజెస్. సో సైజ్ పేజ్ యొక్క సైజ్ ఏంది, ఫాంట్ ఏంది. నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నెంబర్స్. సో దీంట్లో బుల్లెట్స్ అండ్ నెంబర్స్ ఫీచర్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ అండ్ షేడింగ్, తర్వాత డ్రాప్ క్యాప్, టెక్స్ట్ డైరెక్షన్, చేంజ్ కాస్, లాంగ్వేజెస్. సో ఇందులో వచ్చే వాల్యూస్ బోర్డర్ సపరేట్ చేస్తాం, డ్రాప్ క్రాప్ చేస్తాం, తర్వాత టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేస్తాం, లాంగ్వేజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ స్పెల్లింగ్ అండ్ ద గ్రామర్. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యొక్క వాల్యూ అనమాట. 27 వర్డ్ డాక్యుమెంట్. సో 23, సో ఇది 28 అనమాట. సో ఇక్కడ ఎన్వలప్ అండ్ లెటర్స్ అనమాట, లెటర్ సైజ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఇది వర్డ్. ఇక్కడ వచ్చేసి మెయిల్ మధ్య ఉంటుంది, మైక్రాస్ ఉంటుంది, టెంప్లెట్స్ ఉంటుంది, టేబుల్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఫీచర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సంబంధించి ఒక టాపిక్ అనమాట. సో ఇక్కడ దీంట్లో కొన్ని ఇంకా 5-7 ఉన్నాయన్నమాట. లాంగ్వేజ్ కావచ్చు, స్ప్లిట్టింగ్ గ్రామర్ కావచ్చు, వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఫీచర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. తర్వాత వర్డ్ ప్రాసెసర్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్ వర్క్స్ అనమాట. సేమ్ వర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్ వస్తాను. సో ఓపెనింగ్ ఏ న్యూ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో దానికి క్లారిటీ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.